ఇకపోతే నేడు గద్దర్ అవార్డుల ప్రదానం హైటెక్స్ వేదికగా సాయంత్రం 6 గంటలకు సీఎం రేవంత్ మంత్రులు సినీ ప్రముఖుల హాజరు విజయవంతం చేయాలి. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఏ గద్దర్నైతే తెలంగాణ ఉద్యమంలో కాలికి గజ్జగట్టి తిరిగినటువంటి గద్దర్ను తన ఫామ్ హౌస్ బయట వెయిట్ చేయించిండో అదే గద్దర్కి సముచిత స్థానం ఇచ్చి ఏ సినిమా రంగం అయితే గద్దర్కు విజయావకాశాలు తక్కువగా కల్పించిందో అదే సినిమా రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటులకి ఆయన పేరు మీద గద్దర్ అవార్డును ఇవ్వడం అనేది రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పెద్ద విజయంగా చెప్పొచ్చు. ఆయనకి మనం ఇస్తున్నటువంటి అత్యున్నతమైనటువంటి గౌరవంగా చెప్పొచ్చు. గద్దర్కి గత ప్రభుత్వం గద్దర్ను అవమానిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం గద్దర్ పేరిట అవార్డులు ఇచ్చి గద్దర్కు తెలంగాణలో సమున్నత స్థానాన్ని కల్పించింది రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం. అది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా. దీంట్లో గద్దర్ అవార్డు లోపల ఉత్తమ నటునిగా అల్లు అర్జున్ను కూడా ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా ఇది ఈరోజు ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి నటులకి నటీమణులకి అవార్డుల ప్రదానోత్సవం అయితే ఇవాళ హైటెక్స్ వేదికగా జరగనున్నది.